డ్రామాటిక్ ఉపన్యాసాలతో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని అట్రాక్ట్ చేయగలిగారు రఘురామకృష్ణరాజు. అభినందించాలి. ఎందుకంటే వైసీపీలోనే ఉంటే అతనికి ఇంత ఫాలోయింగ్ వచ్చుండేది కాదు. వైసీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం వల్ల తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల్లో ఉన్నటువంటి జగన్ వ్యతిరేకులకి, అది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎంపీ అయ్యుండి వైసీపీనే తిడుతున్నాడు అన్నప్పుడు సింపతి వచ్చింది. బట్ ఇట్లాంటి వాళ్ళ వల్ల ఓట్లు రాలవు, సీట్లు రావు, పార్టీకి నష్టమే తప్పించి పైగా ఇట్లాంటి వాడిని చేర్చుకుంటే సొంత పార్టీకి వెన్నుపోటు పోసినోడు రేపు పొద్దున మనం సీట్ ఇచ్చాక మనకెక్కడ ఆగుతాడు అన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు తెలివిగా బీజేపీ మీదకి తోసేసి ఆయన ఏ సీటు కేటాయించకుండా వదిలేశారు. ఆయనకి ఎక్కడ సీట్ ఇవ్వాల్సి వస్తుందని సైలెంట్గా గత 3 రోజుల నుంచి ఫోన్ కూడా ఎత్తకుండా విజయనగరం సీటు అనౌన్స్ చేసేశారు. ఆయనకి ఇవ్వడానికి అవకాశం ఉన్న ఏకైక సీట్ అది. ఇంకా ఏ సీటు లేదు రఘురామకృష్ణరాజుకి. ఎమ్మెల్యే సీట్లు కానీ ఇక అసలు తెలుగుదేశం సీట్లో ఖాళీ లేదు. ఇక ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి ఏం చేయాలి? వైసీపీ గడప కూడా తొక్కనీయదు. తెలుగుదేశం పార్టీని తిడదామంటే మొన్న తిట్టిన తిట్లకే సగం మంది దూరం అయిపోయారు. ఎందుకంటే చంద్రబాబుని పొగుడుతున్నాడు, పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడు, జగన్ తిడుతున్నాడు కాబట్టి అభినందించారు. కానీ చంద్రబాబు నాకే సీట్ ఇవ్వనోడు, పోలవరం ఏం కడతాడు ఇది అనగానే సగం పడిపోయింది ఆయన పట్టించుకునేవాళ్ళు. ఇప్పుడు భీమవరం చేరుకున్నారు. అన్ని పార్టీల తరపున ఇప్పుడు 7 ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు కదా. జనసేన వాళ్ళు 3, తెలుగుదేశం వాళ్ళు 4. వాళ్ళ ద్వారా వాళ్ళ అధినాయకత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళ 7 అడుగుతున్నారట. మీరు వెళ్ళండి, మీ పార్టీ దగ్గరికి వెళ్ళండి, నేనైతే డబ్బులు ఖర్చు పెడతాను మీకు, అతనేం ఖర్చు పెడతాడు శ్రీనివాస్ వర్మ, మీరు వెళ్ళి మీ పార్టీ అధినాయకత్వాల దగ్గర అడగండి, ఖచ్చితంగా సీటు మార్చాల్సిందేనని ఒత్తిడి తేండి అని. వాళ్ళిద్దరి చేతుల్లో ఉందా? భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంది సీటు. అంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్లు, చంద్రబాబు దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఈ సీటు మార్చాల్సిందే అని పట్టుబడితే అప్పుడు వీళ్ళు చంద్రబాబు వెళ్ళి బీజేపీ అధినాయకత్వంతో మాట్లాడి అప్పుడు ఆ సీటు మార్పిస్తారనేటువంటి ఒక అమాయకత్వంతో కూడినటువంటి పిచ్చి వ్యూహం. ఇంకా ఆ పిచ్చతనంలోనే ఉన్నాడు ఆయన. చేతనైతే తను ఢిల్లీ వెళ్ళి కూర్చుని అమిత్ షాని పట్టుకుని చేసుకోవాలి. మొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు లోపలికి వెళ్దామంటే రానినప్పుడే తెలియాలి ఆయనకి ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తారు. కనబడ్డప్పుడు తెలిసిన ఆయన కాబట్టి నమస్కారం అంటారు. అంత మాత్రాన తన పార్టీని తాకట్టు పెట్టేసి ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చేయడంత అమాయకత్వం ఉంటుందా? రెండవది, భారతీయ జనతా పార్టీని లోకల్ నాయకత్వాన్ని తిడితే సీట్ వస్తుందా? అది అని అవగాహన ఉండాలి కదా. లేదు, చేసేశారు. ఇప్పుడు ఏంటయ్యా అంటే వీళ్ళ చేత ఒత్తిడి తెప్పించి చేయించాలని చూస్తున్నారు. ఆ వ్యూహం ఫలిస్తుందా? 99% అయితే అవ్వదు. ఏం జరుగుతుందో చూద్దాం.